మీ అపోనెంట్ తన పీస్ని మూవ్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే మీకు ఎలా ఉంటుంది? అదే చెస్లో పిన్ అనే ఒక పవర్ఫుల్ టాక్టిక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. లాస్ట్ క్లాస్లో మనం ఫోర్క్ అనే ఒక టాక్టిక్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు క్లాస్ 9లో పిన్ అనే ఒక పవర్ఫుల్ టాక్టిక్ గురించి నేర్చుకోబోతున్నాము. అసలు పిన్ అంటే ఏంటి? ఒక పీస్ మూవ్ చేస్తే దాని వెనకాల ఉన్న ఒక పవర్ఫుల్ పీస్ లాస్ అవుతాం. అందుకనే ముందు ఉన్న పీస్ని మూవ్ చేయలేని సిచ్యువేషన్, దీన్నే మనం పిన్ అంటాము. అయితే ఈ పిన్లో 2 టైప్ ఆఫ్ పిన్స్ ఉంటాయి. ఒకటి అబ్జల్యూట్ పిన్, సెకండ్ వచ్చేసి రిలేటివ్ పిన్. ఇప్పుడు అబ్జల్యూట్ పిన్ గురించి చూద్దాం. వాళ్ళ కింగ్ అనేది H8లో ఉంది, వాళ్ళ నైట్ వచ్చేసి E5లో ఉంది. సో మనం ఈ బిషప్ అన్ని ఇక్కడ పెట్టాం. ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళ నైట్ అనేది పిన్ అయింది. సో ఇప్పుడు ఈ కింగ్ని తీస్తే చెక్ అవుతుంది కాబట్టి ఈ నైట్ని అనేది మూవ్ చేయలేరు. సో అతను ఖచ్చితంగా నెక్స్ట్ చెక్ని తప్పించుకోవాలి కాబట్టి ఎటో జరపాల్సిందే. అప్పుడు మనం ఈ నైట్ని క్యాప్చర్ చేస్తాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. వాళ్ళ కింగ్ అనేది F8లో ఉంది, ఈ రూక్ అనేది C5లో ఉంది. సో బిషప్ని మనము A3లో పెట్టి మనం పిన్ చేసాం వాళ్ళ రూక్ని. సో వాళ్ళ రూక్ జరపలేరు కాబట్టి నెక్స్ట్ చెక్ని తప్పించుకోవాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కింగ్ని మూవ్ చేయాల్సిందే. సో అప్పుడు మనం మళ్ళీ వాళ్ళ మేజర్ పీస్ అయిన రూక్ని మనం సపరేట్ చేస్తాం. ఇప్పుడు మనం రిలేటివ్ పిన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, వాళ్ళ కింగ్ అనేది ఇక్కడ ఉంది, నైట్ అనేది ఇక్కడ ఉంది, మన రూక్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఈ స్టెప్ వేసాం అనుకోండి, F4 వేసాం, నైట్కి మనం చెక్ చేస్తున్నాం. ఓకే, ఈ నైట్ తప్పించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది వాళ్ళు కనుక మూవ్ చేస్తే ఇది డైరెక్ట్ ఇక్కడ చెక్ ఉంటుంది. సో కాబట్టి మూవ్ చేయలేరు. సో ఖచ్చితంగా అతను కింగ్ని జరుపుకోవాలి. ఆ నెక్స్ట్ స్టెప్లో మనము పాన్తోని మనం ఆ నైట్ని క్యాప్చర్ చేస్తాము. ఓకే, వాళ్ళు ఇలా క్యాప్చర్ చేస్తారు, మనం మళ్ళీ రూక్తో క్యాప్చర్ చేస్తాం. సో ఇది ఒకటి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు చూడండి, కింగ్ అనేది వాళ్ళది ఇక్కడ ఉంది. సో మన క్వీన్ అనేది ఈ G లైన్ మొత్తం క్రాస్ చేస్తుంది. ఇది మొత్తం అంటే G8లో ఉన్న కింగ్ని అదే లైన్లో మన క్వీన్ ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ నైట్ ఉంది వాళ్ళది, మన బిషప్ అనేది BTలో ఉంది. సో మన బిషప్తోని ఇప్పుడు ఈ నైట్ని తిన్నామనుకోండి, వీళ్ళు ఈ పాన్తోని మళ్ళీ రీక్యాప్చర్ చేయలేరు. ఎందుకంటే ఈ క్వీన్ అనేది ఇక్కడ చెక్ చేస్తుంది. ఈ పాన్తో కనుక మన బిషప్ని క్యాప్చర్ చేస్తే అది చెక్ ఉంటుంది కాబట్టి ఇది ఇంపాసిబుల్. ఓకే, ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, సేమ్ అదే ఫార్ములా. మన క్వీన్తో వాళ్ళ G6 పాన్ని క్యాప్చర్ చేసాం, చెక్ పెట్టాం. ఇప్పుడు వాళ్ళు ఈ పాన్తోని మన క్వీన్ని క్యాప్చర్ చేయలేరు. ఎందుకంటే ఈ బిషప్ అనేది కింగ్కు చెక్ అవుతుంది. ఈ పాన్ కనుక మూవ్ చేస్తే కింగ్కు చెక్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పాన్ అనేది మూవ్ కాదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఏంది, వాళ్ళు ఇటు చెప్తారు, ఆ తర్వాత మనము బిషప్తోని వాళ్ళ బిషప్ని క్యాప్చర్ చేస్తే ఇక్కడ చెక్ మేట్. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏమిటంటే ప్లేయర్స్ పిన్ని ఇగ్నోర్ చేస్తారు. తన ముందున్న పీస్ని మూవ్ చేస్తారు. దాని కారణంగా ఇక్కడ తన మేజర్ పీస్ లాస్ అవుతాడు. దీనికి సొల్యూషన్ ఒక్కటే. మూవ్ చేసే ముందు ఒక 5 to 10 సెకండ్స్ బోర్డు మొత్తం చెక్ చేయండి. మీ అపోనెంట్ పీస్తో మీకు ఏదైనా పిన్ ఉందా లేదా, ఆ పీస్ మూవ్ చేస్తే కనుక వెనకాల ఉన్న మేజర్ పీస్ లాస్ అవుతున్నామా లేదా అనేది ఒక 5 to 10 మినిట్స్ మీరు టైం పెట్టండి. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్. ఈ బోర్డులో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మూవ్ బ్లాక్. మీరు ఈ పిన్ అనే అడ్వాంటేజ్ని ఇక్కడ మీరు యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేస్తారో కామెంట్స్ రూపంలో చెప్పండి. తెలుసుగా ఎలా చెప్పాలో. నెక్స్ట్ క్లాస్లో మనం స్క్యూయర్ అనే మరొక పవర్ఫుల్ టాక్టిక్ గురించి
నేర్చుకుందాము. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.